శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ వారం ధనస్థానంలో ఏర్పడినటువంటి శుక్ర కేతువుల యొక్క కలయిక చాలా వరకు జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందుల్ని కలగజేసే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు ఈ కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఒకరి ప్రవర్తన మీకు అసహనాన్ని ఇబ్బందిని కలిగించే అవకాశం ఉన్నది. చాలా వరకు కుటుంబ సమస్యలకి కొంతవరకు వాయిదా వేయడం మంచిది. దాంట్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయినా మీరు ఇతరుల్ని కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా చాలా వరకు సర్దుకుపోయే ధోరణిలోనే ఉండడం మంచిది. అయితే రాశి అందే రవిగ్రహ సంచారం జాతకుడు సంపూర్ణ బలంతో ఆత్మవిశ్వాసంతో ఏ పైనైనా సమర్థవంతంగా నిర్వహించే శక్తిని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదన్నా ప్రభుత్వ పదవిని కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ లేదా ఏదన్నా ఒక సంస్థలో ఆధ్యాత్మిక కేంద్రంలో సేవారంగం లాంటిలో మీకు వారసత్వంగా ఏదైనా పదవి రావాల్సి ఉన్నా ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల కొంతవరకు మీకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. సో అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని రాశిని వీక్షించడం వల్ల చాలా అతి కష్టం మీద ప్రతి పని పూర్తవడం జరుగుతుంటుంది తప్ప ఏదైనా 1-2 సార్లు ప్రయత్నం చేయకపోతే మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మరి ప్రారంభించిన పనిని పూర్తి చేసేంత వరకు దాని మీదే పట్టుదలతో ఉంటే తప్ప పూర్తి అవడం కష్టంగా భావించవచ్చు. ముఖ్యంగా ఏమైందంటే ఈ వారంలో ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వక్రించి 12వ స్థానంలో సంచరించడం వల్ల మరి ఆదాయం మీకు ఏ విధంగా ఉన్నప్పుడు కూడా దాచుకున్న ధనం వచ్చిన ధనం రెండూ కూడా ఏదో విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. అది వ్యాపారంలో పెట్టుబడి కావచ్చు, విద్యార్థుల చదువు కొరకు కావచ్చు, మొత్తం మీద మాత్రం ఆర్థికమైనటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి ఈ వారం అంతా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే వారం చివరిలో మళ్ళీ అనూహ్యంగా పరిస్థితులు మారి రావాల్సినటువంటి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ సింహరాశి వారు ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సమయానికి తగిన ధనం లేకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడటం కానీ కుటుంబ సభ్యుల నుంచి కొన్ని నిందలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృత్తిలో చాలా బలంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం ఒకటి, రాశి యందు రవి ఉండడం ఒకటి. జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా పట్టుదలగా ఉంటాడు. వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ అదనపు బాధ్యతలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక గురువు కూడా దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. 2 విధాలుగా ఉంటుంది. పంచమాధిపతి దశమంలో సంచరించిన, అష్టమాధిపతి దశమంలో సంచరించిన ఖచ్చితంగా జాతకుడికి వృత్తిలో అనూహ్యంగా మార్పులు రావడం జరుగుతుంది. కొంతమందికి ప్రమోషన్ వస్తుంది, కొంతమంది ఉన్న ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టే అవకాశం ఉంది. మామూలుగా గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మరి ఈ వారంలో ఏమైందంటే రవి స్వక్షేత్రగతుడు అవ్వటం వల్ల మరి ఇక్కడ రాశ్యాధిపతి నుంచి రాశి నుంచి కూడా దశమ స్థానం ఈ విధంగా బలంగా ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడు వృత్తి సంబంధించినటువంటి కొన్ని సమస్యల్ని అలాగే అభివృద్ధిని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే జాతకుడికి అది అనుకూలంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో కొంతవరకు జాతకుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధమైన అభివృద్ధి ఉన్నప్పుడు కూడా ఒక విధమైన చికాకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మరి సింహరాశి వారు కొంతవరకు ఎదుర్కొని
అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు అనవసరపు ఆలోచనలతో జాతకుడు సతమతం అవుతూ ఉంటాడు. రహస్యంగా దాచాలనుకున్నటువంటి విషయాలు బయటపడి కొంత అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. అలాగే మీ అభివృద్ధిని చూసి వారవలేని వారు మీ మీద కొన్ని నిందలు అపవాదులు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏవైనప్పటికి కూడా అవి అపనిందలు రోమరే తప్ప వాస్తవం అయితే కాదు. దాని వరకు మీరు బెదరకుండా నిర్భయంగా నిలబడడం వల్ల అన్ని సమస్యలు వాటంతట అవే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో శుక్రగ్రహం నీచపడి ఉండడం, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ వీలైతే ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మంచిది. స్త్రీలు లాంటి వాళ్ళంటే ఇంట్లోనే లలితా సహస్రనామం లాంటి పారాయణ చేసుకోవడం వల్ల ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభించి అమ్మవారిని పూజ చేసుకుంటే అటు కేతు శుక్రగ్రహాల కలయిక నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ శాస్త్రాల ప్రకారం చాలా అనుభవపూర్వకంగా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి దాని నుంచి బయటపడే ప్రయత్నంలో మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో అభిషేకం అని చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక సెంటెడ్ ఆయిల్ ఉంటుంది, అంటే సంపంగి నూనె కానీ చామంతి నూనె కానీ కొన్ని తైలాలు రేర్గా దొరుకుతుంటాయి. అటువంటి సంపంగి నూనె కానీ చామంతి నూనె లాంటిది కానీ తీసుకొని అంటే బాగా స్మెల్ వచ్చినటువంటి ఆయిల్ దాంట్లో సింధూరాన్ని కలిపి స్వామివారి యొక్క విగ్రహానికి సంపూర్ణంగా పూయడం వల్ల దాన్ని అభిషేకం కూడా అంటారు. ఆ విధంగా చేయడం వల్ల విధి విధానంగా మరి శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ఆ విధంగా పూత పూసి ఎక్కువగా చామంతులతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ రోజు విధి విధానంగా కేవలం ఏలినాడు శని అష్టమ శని అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో విధంగా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, దాని తర్వాత శివాలయంలో విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకొని ఎక్కువగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులై శని భగవాను యొక్క పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అలాగే మరి అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వడం వల్ల ఈ వారం ఏర్పడే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.